సైనస్ ఉన్నా, అలెర్జీస్ ఉన్నా, ఊరికే ఫుల్ తుమ్మలొస్తున్నాయి, చలికాలం వస్తేనే చాలామంది భయపడతా ఉంటారు. సో, నేను కొన్ని చూపిస్తాను. కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. ఒకటి కపాలభాతి వెరీ స్లో వర్షన్ ఉండాలి. ప్రెగ్నెన్సీ అండ్ బీపీ ఉంటే అవాయిడ్ చేయండి. వెరీ స్లో కపాలభాతి ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ 30-40 స్ట్రోక్స్ ఇవ్వండి సరిపోతది. నెక్స్ట్ అనులోమ్ విలోమ్ బ్రీతింగ్ టెక్నిక్ మీకు ఇంతకుముందు కూడా చూపించాను. ఇది 10-20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. అగైన్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆసనాస్‌కొచ్చేసి అధోముఖాసన్. అధోముఖ కూడా ఎవ్రీ డే అధోముఖాలో ఫార్వర్డ్ రండి, టేబుల్ అప్ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ అధోముఖ ఇచ్చేసేయండి. అధోముఖాలో మాత్రం కొంచెం ఎక్కువసేపు ఉండండి. సేమ్ ఇది కూడా ఒక 10-20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసేలాగా చూడండి. సుప్త వజ్రాసన్, మత్స్యాసన్ ఇవన్నీ కూడా చాలా మంచిది. సుప్త వజ్రాసన్ అంటే వెరీ స్లోగా బ్యాక్ వెళ్ళండి, బ్యాక్ సైడ్. చాలా స్లోగా పైకి. ఇది కూడా ఒక 4 రౌండ్స్ వచ్చేలా చూడండి. కౌంటర్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఫార్వర్డ్ బెండ్ తీసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ కరెక్ట్‌గా ప్రాక్టీస్ చేసుకొని నేను మీకు ఇంతకుముందు వీడియోస్‌లో మసాజింగ్ టెక్నిక్స్ చూపించినట్టు అవి కూడా యాడ్ చేయండి. రిజల్ట్ చాలా బావుంటుంది.